హాయ్ అండి అందరికీ, నేను మీ లతికాని. వెల్కమ్ టు ముంబై టెక్ వరల్డ్. ఈ రోజు అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఏంటా ఇన్ఫర్మేషన్ అని అనుకుంటున్నారా? సో మనం వైటీ స్టూడియోలో సెట్టింగ్సే కాకుండా క్రోమ్లో కూడా సెట్టింగ్స్ అనేవి ఆన్లోకి పెట్టుకోవాలి. దానివల్ల ఛానల్ గ్రోత్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఒక 5 సెట్టింగ్స్ అనేవి ఆన్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఈ 5 సెట్టింగ్స్ ఆన్ చేసుకోవడం వల్ల మన ఛానల్ గ్రోతింగ్ అయ్యి ఇంక్రీజ్మెంట్ అయ్యి ఇంకా కొంతమందికి నోటిఫికేషన్స్ ఇంకా మన మంచి మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఛానల్ మంచి ఇంక్రీజ్ అయ్యి తొందరగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఏంటి ఆ సెట్టింగ్స్ అని అనుకుంటున్నారా? సో ఆ సెట్టింగ్స్ ఖచ్చితంగా ఆన్లో ఉండాలి. అవి ఖచ్చితంగా మనం పెట్టుకోవాలి. కొంతమంది నెగ్లెక్ట్ చేసేస్తారు, ఎందుకులే అని వదిలేస్తారు. కానీ ఆ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటేనే మనకు మంచిగా ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది. సో సెట్టింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలి, ఎలా ఆన్లో పెట్టుకోవాలో ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఈ ప్రాసెస్ అయితే 100% చేసుకోవాలి. వీడియో స్టార్ట్ చేసే ముందుగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఓన్లీ 5 సెట్టింగ్స్ మీదనే వ్యూస్ అనేవి డిపెండ్ అవుతాయని మాత్రం నేను చెప్పడం లేదు. కానీ మీరు ఎలాంటి కంటెంట్ చేస్తున్నారు, ఎగ్జాంపుల్ గా నేను చెప్పే ఈ 5 సెట్టింగ్ లో 3 సెట్టింగ్స్ అల్గోరిథం కి మీరు ఎలాంటి కంటెంట్ చేస్తున్నారు, ఎలాంటి వీడియోస్ చేస్తున్నారు అనేది ఎవరు ఆ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వాళ్ళకి యూట్యూబ్ అనేది రికమెండ్ చేసేలా ఈ 3 సెట్టింగ్స్ అయితే యూజ్ అవుతాయి. సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఎగ్జాంపుల్ గా కుకింగ్ వీడియో చేశారనుకోండి, మీరు ఎంత మంచిగా కుకింగ్ వీడియో చేసినా సరే కుకింగ్ వీడియో చూసిన వాళ్ళకి మాత్రమే యూట్యూబ్ ఆ వీడియోని రికమెండ్ చేస్తేనే వాళ్ళు దాన్ని ఓపెన్ చేసి చూసినప్పుడు మాత్రమే మీకు వ్యూస్ అనేవి రావడం జరుగుతుంది. ఇప్పుడు సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మన ఛానల్ లోగో అయితే కనిపిస్తుంది కదా, ఆ విధంగా ఛానల్ లోగో కూడా మీకు కూడా కనిపించాలి. అలా కనిపించాలంటే మీరు ఈ క్రోమ్ లో సైన్ ఇన్ అయ్యారో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. సైన్ ఇన్ ఉంటేనే మనకి ఇంకా ముందు ఎలా సెట్టింగ్ చేసుకోవాలో అవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఒకవేళ మీరు సైన్ ఇన్ లేకపోతే ఏవి ఓపెన్ కావన్నమాట. సర్చ్ బార్ లో యూట్యూబ్ స్టూడియో అని సర్చ్ చేసుకోండి. సర్చ్ చేసుకున్న తర్వాత అక్కడ మనకి 3 డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి. నేను అన్ని కూడా యారో మార్క్స్ ఇస్తాను, ఫాలో అవ్వండి. ఆ 3 డాట్స్ పైన క్లిక్ చేసేసుకోవాలి. క్లిక్ చేసేసుకొని మీ డెస్క్ టాప్ అనేది రైట్ క్లిక్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. లేకపోతే రైట్ మార్క్లో పెట్టేసుకొని మీరు సర్చ్ చేసుకోవాలి. సర్చ్ చేసుకున్న తర్వాత యూట్యూబ్ స్టూడియో మీద సర్చ్ చేసుకుంటే మనకి డైరెక్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది పేజ్ అనేది. సో ఇందులో మనం అన్ని కూడా సెట్టింగ్స్ అనేవి చేసుకోవాలి. ఈ 5 సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. సో నాకైతే ఇక్కడ కొంచెం స్లోగా లోడింగ్ అనేది జరుగుతుంది. సో నాకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అయిన తర్వాత కింద లాస్ట్లో మనకి సెట్టింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఆ సెట్టింగ్ పైన క్లిక్ చేసేసుకోవాలి. సెట్టింగ్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఛానల్ అని కనిపిస్తుంది సెకండ్ ఆప్షన్. ఆ ఛానల్ పైన అయితే క్లిక్ చేసేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి బేసిక్ ఇన్ఫో ఉంటుంది. ఆ బేసిక్ ఇన్ఫో మీద అయితే మనము క్లిక్ చేసేసుకొని ఇక్కడ మనకి సెలెక్ట్ కంట్రీ ఉంది. సో మీరు ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటారో చేసుకోండి. నేనైతే ఇండియా అని అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. ఖచ్చితంగా కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కీవర్డ్స్ ఉన్నాయి చూడండి. మీరు ఎలాంటి కంటెంట్ చేస్తున్నారు ఆ కంటెంట్కి తగ్గట్టుగా కీవర్డ్స్ అనేవి ఇచ్చుకోవాలి. సపోజ్ వ్లాగ్స్, లైఫ్ స్టైల్, అలాగే కుకింగ్ వీడియోస్, ఈ విధంగా టెక్ వీడియోస్, ఇంకా మీరు ఎలాంటి కంటెంట్ చేస్తున్నారో దానికి తగ్గట్టు ఖచ్చితంగా కీవర్డ్స్ ఇచ్చుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఎలాంటి కీవర్డ్స్ ఇచ్చుకోవాలి ఎగ్జాంపుల్గా చూపిస్తాను నేను. ఇక్కడ నేనైతే కుకింగ్కి సంబంధించిన కీవర్డ్స్ అయితే చెప్పబోతున్నాను. జస్ట్ మీకు ఐడియా రానికి ఈ విధంగా ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్తున్నానండి. మీరు ఎలాంటి వీడియోస్ చేస్తున్నారో ఆ కంటెంట్కి తగ్గట్టుగా కీవర్డ్స్ అనేవి ఇచ్చుకోండి. ఎగ్జాంపుల్గా లతిక కుకింగ్ అఫీషియల్ అని, లతిక కుకింగ్ అని, తెలుగు కుకింగ్ వీడియోస్ అని, కుకింగ్ లతిక వీడియోస్ అని, పాపులర్ కుకింగ్ వీడియోస్ అని. సో ఈ విధంగా చాలా రకాల కీవర్డ్స్ ఇచ్చుకోవచ్చు. సో మీరు ఖచ్చితంగా ఏ కంటెంట్ చేస్తున్నారో ఆ కంటెంట్కి తగ్గట్టు మీరు ఇచ్చుకోవాలి. సపోజ్ టెక్ వీడియోస్ చేసి కుకింగ్ రిలేటెడ్ మీరు కీవర్డ్స్ ఇచ్చారనుకోండి, సో అసలు మన ఛానల్ అనేది రికమెండ్కి వెళ్ళదు, వ్యూస్ అనేవి రావు. సో అదన్నమాట. ఖచ్చితంగా మీరు ఏది చేస్తున్నారో దానికి తగ్గట్టు మీరు కీవర్డ్స్ అనేవి ఇచ్చుకోండి. సో నేను ఇక్కడ టెక్కి సంబంధించినవి కూడా నేను ఇచ్చుకుంటున్నాను అనమాట. సో మీరు కీవర్డ్స్ ఇచ్చుకున్న తర్వాత మీరైతే సేవ్ చేసేసుకోవాలి. ఇవి సేవ్ చేసుకుంటే ఇక్కడ మనకి లాక్ అయిపోతాయి. ఇలా చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అని అనుకోవచ్చు. ఇలా కీవర్డ్స్ ఇచ్చుకున్నారనుకోండి ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే కొంతమంది కుకింగ్ వీడియోస్ చూడాలి అని అనుకునే వాళ్ళకి అందరికంటే ముందు కీవర్డ్స్ ఎవరైతే ఇచ్చుకుంటారో వాళ్ళ ఛానల్ చూడాలనుకునే వాళ్ళకి ముందుగా మన ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది. సో ఇదన్నమాట. మనం కీవర్డ్స్ ఇచ్చుకోకపోతే ఎవరెవరికో అంటే ఇప్పుడు సపోజ్ నేను టెక్ ఛానల్ చేస్తున్నా, నాకు టెక్ వీడియోస్ కావాలి, సో నాకు కుకింగ్ వీడియోస్ వస్తే నేను ఏం చేస్తా, స్కిప్ చేస్తా. సో అట్లన్నమాట.
టెక్ ఛానల్ వాళ్ళకి కుకింగ్ వీడియోస్ వస్తే వాళ్ళు చూడరు కదా, స్కిప్ చేసేస్తారు. మీరు ఈ విధంగా కీవర్డ్స్ ఇచ్చారనుకోండి, ఎవరికి రికమెండ్ చేయాలి మీ ఛానల్ అనేది యూట్యూబ్ వాళ్ళే చూసుకొని వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. సో ఇదన్నమాట, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ ఛానల్కి సంబంధించిన కీవర్డ్స్ మాత్రమే ఇచ్చుకోండి. అలా ఇచ్చుకున్న తర్వాత సేవ్ చేసేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ఖచ్చితంగా జాగ్రత్తగా చేసుకోండి. ఇప్పుడు సెకండ్ సెట్టింగ్ వచ్చేసి మళ్ళీ మనము సెట్టింగ్స్ పైన క్లిక్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేసి చూడండి, కింద మళ్ళీ మనకి సెట్టింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ సెట్టింగ్ లోనే థర్డ్ ఆప్షన్ అండి, అప్లోడ్ డిఫాల్ట్స్ అని కనిపిస్తుంది చూడండి. థర్డ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసేసుకోవాలి. క్లిక్ చేసుకొని మనకి ఈ విధంగా అడ్వాన్స్ సెట్టింగ్ అని కనిపిస్తుంది చూడండి. బేసిక్ ఇన్ఫో, దాని పక్కకే అడ్వాన్స్ సెట్టింగ్. సో దానిపైన అయితే క్లిక్ చేసేసుకోవాలి. ఇక్కడైతే మనము ఖచ్చితంగా కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నానంటే, ఎగ్జాంపుల్ గా కుకింగ్ కి సంబంధించిందే తీసుకుందాం. మీరు ఎంత మంచిగా కుకింగ్ వీడియోస్ చేసినా సరే ఆ వీడియో అయితే యూట్యూబ్ వచ్చేసి రికమెండేషన్ అయితే టెక్ రిలేటెడ్ గాను లేదా ఫ్యాక్ట్ గాను ఇలా వాళ్ళకి చూపించింది అనుకోండి, వాళ్ళైతే ఆ వీడియోని ఓపెన్ చేసి అయితే చూడరు. అక్కడ మీకు ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అయితే తగ్గిపోవడం అయితే జరుగుతుంది. అందుకే ఖచ్చితంగా కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కేటగిరీ గురించి ఎందుకు ఇంత క్లారిటీగా చెప్పానంటే, కేటగిరీ అనేది చాలా మంది సెలెక్ట్ చేసుకోరు, కొంతమందికి అయితే తెలియని కూడా తెలీదు. సో అందుకని చెప్పేసి ఇంత క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ కుకింగ్ కి సంబంధించింది అయితే హౌ టు అండ్ స్టైల్ అని పెట్టుకోవాలి. నాది టెక్ ఛానల్ కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే పెట్టుకున్నాను. సో ఈ విధంగా కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఒకవేళ మీకు కేటగిరీ తెలియనట్లయితే కామెంట్ చేయండి, ఫుల్ వీడియో అనేది చేస్తాను. ఇప్పుడు దీని కిందనే వీడియో లాంగ్వేజ్ అని ఉంటుంది. సో అంటే మీరు ఏ లాంగ్వేజ్ లో వీడియోలు చేస్తున్నారు, సపోజ్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ, తెలుగు అయితే తెలుగు, ఆ విధంగా అన్నమాట. ఇది చాలా మంది ఇగ్నోర్ అయితే చేస్తారు, ఎందుకులే అని వదిలేస్తారు. కానీ ఖచ్చితంగా లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే తెలుగులో వీడియోస్ చేస్తున్నా కాబట్టి తెలుగు అని సెలెక్ట్ చేసుకొని ఓకే చేసేసుకుంటున్నాను, అంటే సేవ్ చేసేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మంచిగా ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది. ఈ 3 సెట్టింగ్స్ అనేవి మీ యూట్యూబ్ ఆల్గరిథం కి సంబంధించినవి. ఆ తర్వాత ఇంకా 2 సెట్టింగ్స్ చూసినట్లయితే మీ ఛానల్ లేఅవుట్ కి సంబంధించినవి అన్నమాట. ఇక్కడ మీకు ఏవైతే ఛానల్ కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉన్నాయో లాస్ట్ నుండి సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఛానల్ కస్టమైజేషన్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ ఛానల్ కస్టమైజేషన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బేసిక్ ఇన్ఫో మీద క్లిక్ చేసి మీ ఛానల్కి సంబంధించిన డిస్క్రిప్షన్ అంటే అబో సెక్షన్ అనేది మీరు ఖచ్చితంగా మెన్షన్ అయితే చెయ్యాలి. ఇలా అయితే చాలా మంది మెన్షన్ చెయ్యరు. మీరు ఇక్కడ ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే, అన్ని బేస్ చేసుకొని యూట్యూబ్ ఆల్గరిథం అయితే ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో మీ వీడియోస్ మీద అనేది వాళ్ళకి రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు మాత్రం ఖచ్చితంగా అబో సెక్షన్ అయితే ఈ విధంగా అయితే చేసుకోండి. చూడండి నేను ఎలా చేశానో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ సెట్టింగ్ అన్నమాట. ఇదైతే హోమ్ ట్యాబ్ ఉంది కదా, హోమ్ ట్యాబ్ పైన క్లిక్ చేసుకుంటే కింద మనకి లేఅవుట్ అని కనిపిస్తుంది. సో ఇక్కడైతే లేఅవుట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ వీడియోస్ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడైతే వీడియోస్ కి సంబంధించిన 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అంటే ఎవరైనా సరే మీ ఛానల్ అనేది ఫస్ట్ ఓపెన్ చేశారనుకోండి, అక్కడ మీరు ఛానల్ కి సంబంధించిన ఒక ట్రైలర్ అయితే పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ రెసిపీస్ ఉన్నాయి కాబట్టి చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను, టెక్ వీడియోస్ ట్రైలర్ అయితే పెట్టుకోవాలని అనుకుంటున్నాను. సో ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ఇక్కడ సెట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో పక్కకే 3 డాట్స్ అనేది కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసుకుంటే చేంజ్ అండ్ రిమూవ్ అని కనిపిస్తుంది. సో నాకు రిమూవ్ చేయాలని లేదు కాబట్టి చేంజ్ అయితే చేసుకుంటున్నాను. సో నేనైతే 2 అనేది నేను ఇక్కడ సెట్ చేసుకున్నాను ట్రైలర్ దగ్గర. ఈ విధంగా సెట్ చేసుకోవడం వల్ల ఎవరైతే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తారో వాళ్ళకి కనిపించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం కూడా ఉందన్నమాట. మరింత మన ఛానల్ రికమెండ్ అయ్యే అవకాశం ఉంది. ఈ 2025 ప్రకారం ఈ సెట్టింగ్స్ అనేవి ఖచ్చితంగా చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఛానల్ రికమెండ్ అయ్యి మంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.